హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈరోజు మనం వింటర్ స్పెషల్ సెస్మే సీడ్స్ డేట్స్ పీనట్స్ లడ్డూ చేద్దాం. ఇది మన హెల్త్కి చాలా మంచిది. పీనట్స్లో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. పీనట్స్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా, అందుకని మన డైట్లో మనం పీనట్స్ రోజు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. డేట్స్లో ఐరన్ ఉంటుంది. ఇది మన హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది మన స్కిన్కి మంచిది. ఇది మన నర్వస్ సిస్టమ్కి మంచిది. ఈ మధ్య చాలా మంది హెయిర్ ఫాల్తో చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ డైట్స్లో డేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సెస్మే సీడ్స్ బోన్స్కి మంచిది, టీత్కి మంచిది. ఇది యాంటీ ఏజింగ్ కూడా, లేడీస్కి యాంటీ ఏజింగ్. అందుకని మనం రోజు తినాలి, కానీ తక్కువ అమౌంట్లో. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామా? రోస్టెడ్ పీనట్స్ 1 కప్, సీడ్లెస్ డేట్స్ హాఫ్ కప్, హనీ 1/4 కప్, రోస్టెడ్ సెస్మే సీడ్స్ హాఫ్ కప్. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పీనట్స్ని మిక్సీ వేయాలి, మరీ పౌడర్ చేయబాకండి. డేట్స్ని కూడా మిక్సీ వేయాలి. ఇది ఫైన్ పేస్ట్ లాగా చేయాలి డేట్స్ని. మరి రెండు మిక్సీ పట్టుదాం. రెండు మిక్సీ పట్టేసాం. ఇంక ఈ రెండు మిక్స్ చేయాలి బాగా. మీకు ఇలా పీనట్స్ కొంచెం క్రంచీగా కనిపిస్తే ఇష్టం, లేకపోతే మీరు మొత్తం పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. పీనట్స్ని ఇలా లడ్డూ లాగా ఫామ్ అవ్వాలి చేసినప్పుడు. దీనిలో హ్యాండ్స్ కొంచెం డర్టీ అవుతాయి చేసేటప్పుడు, భయపడొద్దు. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు, మీ ఇష్ట ప్రకారంగా సైజుని చేసుకోండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. ఇది లేడీస్ ఐరన్ ప్రాబ్లంతో బాధపడతారు కాబట్టి వాళ్ళకి చాలా మంచిది. జెంట్స్ కూడా హెయిర్ గ్రోత్కి మంచిది కాబట్టి వాళ్ళు తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా రోజు మనం ఒక లడ్డు ఇవ్వచ్చు. ఇది పిల్లలు చాలామంది ఇలా పీనట్స్ కనిపిస్తే తినరు కాబట్టి మీరు మొత్తం పౌడర్ అయినా చేసుకోవచ్చు. డేట్స్ని ఈ మధ్య చాలా రెసిపీస్లో కూడా యూస్ చేస్తున్నారు స్వీట్నర్స్గా. షుగర్ కట్ చేసి మనం డేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఎంత మంచిది. ఏది తిన్నా లిమిట్లో తింటే ఏదన్నా హెల్త్ బెనిఫిట్. అంతేగాని హెల్త్ బెనిఫిట్ అని మీరు రోజుకి 4 తింటే బాగా వేడి కూడా చేస్తాయి. ఏది తిన్నా పోర్షన్ కంట్రోల్ ఉండాలి. ఇంకా లడ్డు ఇలా రెడీ అయిపోయిన తర్వాత బ్రష్తో ఇలా ఒక్కొక్క లడ్డు మీద హనీ అప్లై చేయాలి. ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తం లడ్డు మీద హనీ రాసుకోండి. ఇలా అన్ని లడ్డు మీద టర్న్ చేసుకుంటూ హనీ రాసుకోవాలి. హనీ రాసిన తర్వాత ఇలా సెసమీ సీడ్స్లో రోల్ చేయాలి వీటిని.
హనీ రాసిన తర్వాత ఇట్లా సెసమీ సీడ్స్లో ఇవి రోల్ చేయాలి. నువ్వులు మొత్తం అన్ని వేపులు సెసమీ సీడ్స్ పర్ఫెక్ట్గా కోట్ అయిపోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇది పిల్లలు కూడా చేయొచ్చు, ఎందుకంటే దీంతో ఫైర్తో ఏం పని లేదు కాబట్టి. పిల్లల్ని కూడా మీరు ఈ కుకింగ్లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ ఒక్కటి కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకు కూడా మీరు రోజుకి ఒకటి ఇస్తే ఏ టెన్షను ఉండదు మీకు. ప్రోటీను, దీనిలో విటమిన్స్ అన్నీ వాళ్ళకి కవర్ అయిపోతాయి. ఐరన్, బోన్స్కి, టీత్కి కూడా మంచిది కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటే మీరు హ్యాపీ. ఇంకా ఒక్కొక్కటి మనం అన్ని లడ్లు చేసుకున్నాం. ఈ మధ్య పిల్లల హెల్త్ గురించి పేరెంట్స్ చాలా వర్రీ అయిపోతున్నారు. ఏమీ సరిగ్గా తినరు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. స్కూల్లో చాలా కేసెస్ వచ్చినాయి ఈ మధ్య, పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతున్నారని. అందుకే నేను చాలా ఆలోచించి ఈ ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను మీ ముందు. మీరు తప్పక ట్రై చేయండి. ఇది చాలా చాలా హెల్దీ. ఏడిచి గీ పెట్టిన ఒక చిన్న లడ్డువే కాబట్టి మీరు ఫోర్స్ చేసైనా తినిపించండి. ఇంకా మన లడ్డులు అన్నీ రెడీ. దీనిలో అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి లడ్డు. మీరు ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోండి, వాళ్ళు కూడా తింటారు, పిల్లలు కూడా హ్యాపీగా. తప్పక ట్రై చేయండి. మన లడ్డు రెడీ. పీనట్స్, డేట్స్, సెసమే సీడ్స్ లడ్డు చాలా బాగా వచ్చినాయి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి, టేస్ట్లో కూడా సూపర్గా ఉంటాయి. మీరు ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఢాబా.